న్యాయాధిపతి సింహాసనం ముందు మనం నిలబడాలి. పక్కామేగా పోయిద్దులేని ఏదో ఒకటి ఆమె గురించి నిందలు ప్రచారం చేయటం, ఆయన గురించి నిందలు అబద్ధాలు మాట్లాడటం. అడుగుతాడు రేపు అక్కడ, ఫలానా వ్యక్తి ఇలా చేసిందని నువ్వు అన్నావు, ఇలా చేశాడని నువ్వు అన్నావు, నువ్వు చూసావా అని అడుగుతాడు. అంటే ప్రభా చూడలేదులే కానీ ఎవరు అంటే అనుకుంటేను విన్నాను. అనుకుంటే విన్నావు, నిర్ధారణ చేసావా మరి? అంటే నిర్ధారణ అంతా మనం అంత చేయలేం కదా ప్రభా. నిర్ధారణ చేయనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. 20 మందికి ఎందుకు చెప్పా? పనికి మళ్ళిందనా ఎందుకు చెప్పా? 20 మందికి ఎందుకు చెప్పా? అయ్యమ్మో నేను ఎంతమందికి చెప్పాను కూడా రాసావా? ఏం ప్రభా 20 మందికా? అది నిజమో కాదో తెలియకుండా నువ్వు నిర్ధారణ చేసుకోకుండా అయినా చేసుకుంటే కూడా అది ప్రచారం చేయటం వల్ల ప్రజలకు అనుగూరే మేలేంటి, నీకొచ్చే లాభం ఏంటి అనేది అంచనా వేయకుండా ఒక మనిషిని నలుగురిలో ఆరడిపరిచి వాడు మానసికంగా ఆమె మానసికంగా ఇబ్బంది పడేటట్టు నువ్వు చేసినందుకు ఇది నీకు ఫలం అంటాడు రేపు. ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము కలదు, వాని క్రియలకు జీతం ఇస్తా, జాగ్రత్త అన్నాడు. దేవుడు లేడన్నట్టు బతకవాకండి, కొంపలు అంటుకుపోతాయి. ఉన్నాడు, ఆయన పేరే ఉన్నవాడు, సజీవుడు, సమస్తాన్ని చూస్తున్నవాడు, రాస్తున్నవాడు. ఒక వ్యక్తి ధనాన్ని మనం అన్యాయంగా దోచుకుంటున్నా సరే రాసుకుంటాడు, ఫలానా పని ఎందుకు చేసావు నువ్వని. ప్రతిదానికి ఉంది తమ్ముడు. భార్య ఒక దెబ్బ కొడితే పడిద్ది, ఒక మాట అంటే పడిద్ది, పడాలి అది అంతే అని ఓవర్ యాక్షన్ చేసే భర్త నీకు పగులుద్ది మూతి. ఇక్కడ పగిలే ఛాన్స్ ఉంది, ఆడ కూడా పగిలే ఛాన్స్ ఉంది. అది భార్య, అది ఆడది, పడాలి అది. జడ్జిమెంట్ ఉంది సోదరా. కొంపదీసి ఇక్కడ తీర్పు తీర్చాడు అనుకో, ఇక నువ్వు మంచాన పడితే మొత్తం ఆమె చేయాల్సి వచ్చింది. ఎన్ని తిట్టే అని దండాలు పెట్టాల్సి వచ్చింది. జరగల చాలామందికి మిడిసి పడ్డోళ్ళంతా మంచాన పడలా. ఏయ్ యాడున్నావే అన్నాడు. ఇప్పుడు అమ్మా అమ్మా పోయింది, ఎడిపోయింది అమ్మా. తీర్పు భూమి మీద తీరిస్తే గతి పట్టిద్ది. ఒకవేళ ఎక్కడ మిస్ అయినా ఆడుంటుంది. అబ్బాయి రా, అబ్బాయి భలే పౌరుషం దా కదా, పౌరు అబ్బాయి అస్సలు మామూలు ప్రతాపం కాదు అసలు, భార్య మీద మామూలు సాగించుకోవాలి. రారా రా కదా. నోరు లేని దాన్ని ఎందుకు అంత తిట్టావు? నీకెట తెలిసిపోవా? నా తిట్టుకున్నాం కదా, తిట్టావు. నిన్ను తిట్లా, ఆ పిచ్చిది నిన్ను తిట్టలేదురా. నా బిడ్డను ఎందుకురా అంత దూషించావు? ఎందుకురా అన్నిసార్లు కొట్టావు?